రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి ఏవో అనిల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో రాఘవేంద్ర ఫర్టిలైజర్స్, సంగమేశ్వర ఫర్టిలైజర్స్, మణికంఠ ట్రేడర్స్లో తనిఖీలు నిర్వహించి రైతులకు విక్రయిస్తున్న విత్తనాల వివరాలను రిజిస్టర్లలో తనిఖీలు చేశారు. వారి వద్ద లైసెన్స్లు, రెన్యువల్ ఉన్నాయో లేవో అని కూడా తనిఖీ చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ ఈవో చెప్పారు. ఈ దాడిలో ఎల్లారెడ్డి ఎస్ఐ భుజ మహేష్, పోలీసు సిబ్బంది, ఎల్లారెడ్డి అగ్రికల్చర్ ఏఈఓ రాజాగౌడ్ పాల్గొని తనిఖీలు చేశారు. మాతో రిలేటెడ్ కొత్తది చిన్న ప్యాకెట్స్ దీనిలో పడతారు. ప్యాకెట్స్ ఉంటుంది చిన్న. ఇది డైలీ వేర్ సార్. మనం డైలీ వేర్ 3048. పడేసి కొన్ని 1500 ప్యాకెట్. రెన్యువల్ ఇది ఒరిజినల్ తెలుసు కదా, సీజన్ స్టార్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ టీంలో ఏర్పడాయి. మెయింటైన్ చేయాలి. లైసెన్స్లో మెన్షన్ చేస్తారు. అవుట్ నెంబర్ మెన్షన్ చేసి దీన్ని గోడౌన్స్ ఉన్నాయని మనం లైసెన్స్లో మెన్షన్ చేస్తాం. నా పేరు అనిల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి, ఎల్లారెడ్డి ఇన్ఛార్జ్. ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన మండలంలో ఉన్న విత్తన డీలర్ల షాపులు తనిఖీ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే సీజన్లో రైతులు ఎవరికైతే లైసెన్స్ ఉన్న డీలర్ వద్దన కొనుగోలు చేసి తప్పకుండా రసీదు తీసుకోవాలి. వారిలో ఎలాంటి విత్తనాలలో కల్తీ లేకుండా చూసుకోవడానికి ప్రతి రైతు విధంగా ఓన్లీ అధికృత డీలర్ వద్ద కొంటే వాళ్ళ ఒక విత్తనాలు ఏమైనా ఫెయిల్ అయినప్పుడు మనం వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా లూజ్ సీడ్ కానీ బయట ఎవరైనా ఊళ్ళలో చెమ్మేదాన్ని నిషేధించడానికి ఈరోజు డీలర్లందరికీ తనిఖీ చేసి వారి యొక్క స్టాక్ బుక్లు మరి రసీదులు అన్నీ చెక్ చేయడం జరిగింది. మాతో పాటు మన ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డి గారు మాతో పాటు ఈరోజు ఉన్నారు. వాళ్ళ ఆదేశం మేరకు నెక్స్ట్ వీక్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వారితో పాటు మా అసిస్టెంట్ డైరెక్టర్, వ్యవసాయాధికారి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అనాథరైజ్ సేల్స్ కానీ పర్మిషన్ లేకుండా విత్తనాలు అమ్మినప్పుడు ఫస్ట్ 420 కేసు బుక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అవి కల్తీ అని తేలినప్పుడు 6A కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఎన్విరాన్మెంట్ ఈసీ యాక్ట్ కింద విధంగా వాళ్ళపైన కేసులు బుక్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.